40 ఆథర్స్ 1500 ఇయర్స్ టైమ్ స్పాన్ లో 66 బుక్స్ ని వారి వారి నేటివ్ లాంగ్వేజెస్ లో, అంటే మోస్ట్లీ 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రాశారు. ఈ ఆథర్స్ మోస్ట్లీ ఒకే రీజన్ లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, ఒకే ఎరాలో పుట్టిన వాళ్ళు కూడా కాదు, ఒక్కరితో ఒక్కరికి ఏ సంబంధం లేదు. ఈ 40 మెంబర్స్ లో కాపర్లు, రాజులు, ప్రవక్తలు, జాలరులు, వైద్యులు, జ్ఞానులు అంటూ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు రాసిన ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్స్, ప్రతి బుక్ ఒక దాంతో ఒకటి పజిల్ పీసెస్ లాగా పర్ఫెక్ట్ గా అలైన్ అవుతాయి. అండ్ దాట్ ఈస్ ది హోలీ బైబిల్. బైబిల్ లో ఇంచుమించు 63,000 నుండి 64,000 వరకు క్రాస్ రిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ 40 ఆథర్స్ రాసిన 66 బుక్స్ లో ఒకే కంటిన్యూస్ మెసేజ్ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల ముందు చెప్పబడిన ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అయ్యాయి, ఇప్పటికీ అవుతూనే ఉన్నాయి. ఇది కేవలం హ్యూమన్ కోఆర్డినేషన్ అంటారా? కానే కాదు, ఇది దైవ ప్రేరేపణ. బైబిల్ మోస్ట్ హిస్టారికలీ యాక్యురేట్ బుక్. బైబిల్ లో వెరిఫైయబుల్ ఈవెంట్స్ ఉన్నాయి. బైబిల్ కి సంబంధించి ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాంట్రడిక్షన్స్ గానీ, కన్ఫ్యూజన్స్ గానీ ఏమీ ఉండవు. ఓన్లీ క్లారిటీ. గాడ్స్ వర్డ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. ఆమేన్.